చాలా మంది పిల్లలు ఆ పైనుంచి చూసే భయపడిపోతూ ఉంటారు, ఇంత పెద్ద అడ్డంకి ఉంది, నేను ఈ పని చేయగలనా అనేసి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేచర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎడారిలో లక్షలు కోట్లు కురిపిస్తున్న టెక్నాలజీ వల్ల మీరు చూశారు మిత్రులారా. ఇది కూడా మనిషి కనిపెట్టింది, ఎవరో కాదు. మనిషికి భగవంతుడు అంత జ్ఞానం ఇచ్చినాడు. సో మనం చిన్న చిన్న కష్టాలు చూసుకొని భయపడిపోయి అమ్మో నా వల్ల అవుతుందో లేదో అని ఎప్పుడు కూడా అడుగు వెనక్కి వెయ్యకండి. లెట్ ద ప్రాబ్లమ్ బి వెరీ టఫ్, ఇట్ మైట్ సీమ్ టఫ్. మన అడుగు ముందు పెడితే అప్పుడు సమస్య అనేది చిన్నగా అయిపోతుంది. స్టార్టింగ్లో టాస్క్ అనేది ఇంత పెద్దగా అనిపిస్తుంది, మనమేమో ఇంత చిన్నగా అనిపిస్తాం. ఒకసారి అడుగు ముందుకేసిన తర్వాత మనం పెద్దగా అయిపోతాము, టాస్క్ అనేది చిన్నగా అయిపోతుంది. అదే ప్రిన్సిపల్, అదే వీడియో చూసి చాలా మంది అంటారు ఇంపాక్ట్ వల్ల రియల్గా ఇంపాక్ట్ వస్తుందా సొసైటీలో ఉంటే చంద్ర డే ఖచ్చితంగా ఒకరోజు ఇంపాక్ట్ డయాస్కి నేను తీసుకొస్తాను ఆయన్ని. ద CEO డే కార్పొరేషన్ అని గూగుల్లో కొడితే ఆయన మొత్తం హిస్టరీ మీకు వస్తుంది, ఆయన ఏం చేస్తున్నారో వస్తుంది. ఒకసారి మీరు రెఫర్ చేయండి, డే చంద్ర డే అని కొడితే వచ్చేస్తుంది మిత్రులారా. డెఫినెట్గా ఆయన తీసుకొస్తా. ఈజ్ ఇన్స్పైర్డ్ బై అవర్ వీడియోస్ త్రూ ఇంపాక్ట్. ఆయన అంటున్నారు ఎప్పటి నుంచో మీ యొక్క వీడియోస్ ఫాలో అవ్వడం వల్ల నాకు కూడా వినూత్నంగా ఆలోచించడం ఇదైందని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడగలుగుతున్నాను, నిలబడ్డాను ఈ వ్యాపారంలో అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, మనం ఎవరిని ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామో టచ్ చేస్తున్నామో తెలియదు. యూ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బ్రింగింగ్ ఇంపాక్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇంత మంచి పాఠం మీరు వాళ్ళ నేచర్ మనకు నేర్పిస్తూ ఉందండి. నేచర్ ఎడారిని రేపు ఖచ్చితంగా సస్యశ్యామలం చేయబోయే టెక్నాలజీ గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎడారిలో కూడా పంటలు పండించే టెక్నాలజీ. మరి మన జీవితం ఎడారిలాగా ఉందా అనుకుంటారా? నో ప్రాబ్లం, ఎడారిలాగా ఉన్నా సరే ప్రతి సమస్యల నుంచి పరిష్కారం అనుకుందాం, మన జీవితాన్ని రంగులమయంగా చేసుకుందాం. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఎవ్రీ వన్. ఈ విషయాన్ని ఫస్ట్ మనం నమ్మాల్సిందే.